తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్కు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీని పదవి నుంచి దిగిపోవాలని, రాహుల్ గాంధీని ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని ఆయన అన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని చెప్పిన మోదీ ధాన్యం కొనుగోలు చేయట్లేదని, దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అరవింద్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం సహకరించకపోయినా ధాన్యాన్ని, మొక్కజొన్నను కొనుగోలు చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ కి రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తానట్టు చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారు నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను. నేను అడితే తెలుగుగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.